వెళ్దాం. తిరుపతి వద్ద మోహన్ ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. మోహన్ ప్రసాద్, తిరుపతి వ్యాప్తంగా కూటమి క్లీన్ స్వీప్ దిశగా వెళుతోందా? అసలు ఏంటి అక్కడ ఏ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఇంపాక్ట్ చూపించాయి? దేవి, తిరుపతి కేంద్రంగా జరుగుతున్నటువంటి 7 పోలింగ్ అసెంబ్లీకి సంబంధించినటువంటి నియోజకవర్గాలు, అటు ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి 7 నియోజకవర్గాలు అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, చంద్రగిరి నియోజకవర్గాలు, నెల్లూరు జిల్లాకు సంబంధించి సూలూరుపేట, వెంకటగిరి, గూడూరు, ఇందులో 3 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. సాధారణంగా కూడా వైసీపీకి చాలా గట్టు పట్టున్నటువంటి నియోజకవర్గాలు. ఇక్కడ వైసీపీ విజయం సాధిస్తుందన్నటువంటి ఆశాభావంతో ఆ పార్టీ కేడర్ ఉన్నప్పటికీ ఓటర్ల తీర్పు మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. వన్ సైడ్, అంటే 7కి 7 నియోజకవర్గాలు పూర్తిగా కూడా కూటమి వైపు వెళ్తుంది. తిరుపతిలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వారసుడు అభినయ్ రెడ్డి ఓటమి పాలవుతున్నాడు. ఇప్పటికీ దాదాపు మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం 4వ రౌండ్ పూర్తయ్యేసరికి 11,000 ఓట్లతో తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు విజయం వైపు దూసుకెళ్తున్నారు. మరోవైపు చంద్రగిరికి సంబంధించి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి వారసుడిగా ఎన్నికల బరిలో దిగారు. ఇక్కడ కూడా 4వ రౌండ్ పూర్తయ్యేసరికి చంద్రగిరి అభ్యర్థిగా ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని 5,500 ఓట్ల మెజార్టీతో విజయం వైపు దూసుకెళ్తున్నారు. ఒక సత్యవేడి మినహాయిస్తే మిగిలిన నియోజకవర్గాలన్నీ కూడా క్లీన్ స్వీప్ అయిపోతున్నాయి. సత్యవేడిలో ప్రస్తుతం పోటాపోటీగా నడుస్తున్నప్పటికీ కూడా మెజారిటీ టీడీపీ అభ్యర్థి ఆదిమూలంకే ప్రస్తుతం కనబరుస్తున్నారు. ప్రస్తుతం ఆదిమూలం 4,000 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. మొత్తంగా కూడా ఎస్సీ నియోజకవర్గాల్లో కూడా వైసీపీ, అంటే గ్రామీణ ప్రాంతాలుగా పరిగణిస్తున్నటువంటి ప్రాంతాల్లో కూడా వైసీపీ హవా లేకుండా పోయింది. టీడీపీ పూర్తి స్థాయిలో ఓటర్లు టీడీపీ వైపే మొగ్గు చూపారు. శ్రీకాళహస్తికి సంబంధించి కూడా భారీ మెజార్టీ టీడీపీ అభ్యర్థికి లభించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి భారీ మెజారిటీతో ఇక్కడి నుంచి విజయం సాధించబోతున్నారు. గత ఎన్నికల సమయంలో ఓటర్లు వైసీపీకి ఏ విధంగా పట్టం కట్టారు, ఈసారి అదే స్థాయిలో తిరస్కరించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఓటర్లంతా కూడా ఏకపక్షంగా, అంటే మహిళలకు సంబంధించి, యువతకు సంబంధించి, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి, అర్బన్ ప్రాంతాలకు సంబంధించి, ఎస్సీ నియోజకవర్గాలకు సంబంధించి ఇలా ఏ ప్రాంతం తీసుకున్నా కూడా ఒకే వైపు ఓటర్లు నిలిచినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అందరూ కూడా ఏకపక్షంగా కూటమి ఓట్లు వేసినట్టుగా కనబడుతుంది. ప్రధానంగా అర్బన్ సెంటర్ అయినటువంటి తిరుపతిలో భారీ మెజార్టీ వైపు జనసేన అభ్యర్థి దూసుకెళ్తున్నాడు. రూరల్ ప్రాంతంగా పేర్కొనేటటువంటి చంద్రగిరిలో కూడా భారీ మెజార్టీ వైపు టీడీపీ అభ్యర్థి దూసుకెళ్తున్నాడు. ఇక ఎస్సీగా, అంటే గట్టి పట్టున్నటువంటి సత్యవేడు, గూడూరు, అదేవిధంగా సూలూరుపేట అయితే కంచుకోటగా వైసీపీకి భావిస్తారు. వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి విజయం సాధిస్తూ వచ్చారు. అక్కడ టీడీపీ అభ్యర్థి గెలిచి కూడా దాదాపు 4 ఎలక్షన్ల పూర్వం జరిగినటువంటి ఘటన. అలాంటిది ఈసారి అక్కడ టీడీపీ అభ్యర్థి విజయం వైపు దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి. వైసీపీకి సంబంధించినటువంటి వారసులు అందరూ కూడా ఓటమి బాట పడుతూ ఉంటే, టీడీపీ వైపు నుంచి వచ్చినటువంటి వారసులందరూ కూడా విజయం బాట పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. సూలూరుపేటలో గతంలో ఎంపీ నెలమల సుబ్రహ్మణ్యం కుమార్తెను అక్కడ అభ్యర్థిగా దింపారు. ఆమె విజయం వైపు దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు వెంకటగిరికి సంబంధించి కూడా గతంలో నేదురుమల్లి, అంటే మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు అక్కడ బరిలో ఉన్నాడు. అతను కూడా ఓటమి వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి. అక్కడ టీడీపీ ఆధిక్యంలోకి వచ్చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక శ్రీకాళహస్తికి సంబంధించి మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు అయినటువంటి సుధీర్ రెడ్డి విజయం వైపు దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే వైసీపీకి సంబంధించినటువంటి వారసులు తిరుపతి నుంచి అభినయ్ రెడ్డి కావచ్చు, చంద్రగిరి నుంచి మోహిత్ రెడ్డి కావచ్చు, వెంకటగిరి నుంచి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇలా అందరూ కూడా ఓటమి బాట పడుతున్నారు. మరోవైపు టీడీపీ వైపు నిలబడినటువంటి వారసులంతా కూడా విజయం వైపు దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఏకపక్షమైనటువంటి ఓటింగ్, సైలెంట్ ఓటింగ్ ఎవరికి అనుకూలంగా ఉంటుందన్నటువంటి చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో సైలెంట్ ఓటింగ్ పూర్తిగా కూడా కూటమి వైపు, ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి కూటమి వైపు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. చిత్తూరు జిల్లాలో దాదాపు 20 సంవత్సరాల తర్వాత టీడీపీ తన హవా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో 20 సంవత్సరాల క్రితం టీడీపీ ఒక్క సీటు మినహా మిగిలిన 13 నియోజకవర్గాలు విజయం సాధించింది. ప్రస్తుతం కూడా అదే సీన్ రిపీట్ అయ్యేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి అతి కష్టం మీద గెలిచేటటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం పెద్దిరెడ్డి 10వ రౌండ్ పూర్తయ్యేసరికి 2,800 ఓట్లు మాత్రమే మెజార్టీతో ఉన్నారు. మరోవైపు టీడీపీకి పట్టున్నటువంటి మండలాల్లో పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ ఇంకా జరగలేదన్నటువంటి ఆశాభావాన్ని అయితే టీడీపీ అభ్యర్థి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ మండలాల్లో కానీ పరిస్థితి టీడీపీకి అనుకూలంగా వస్తే పెద్దిరెడ్డి కూడా ఓటమి బాట పట్టేటటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా టీడీపీ అభ్యర్థి భావిస్తున్నటువంటి పరిస్థితి. దీంతో క్లీన్ స్వీప్, చిత్తూరు జిల్లా పూర్తిగా కూడా క్లీన్ స్వీప్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. దేవి.
రైట్ మోహన్ ప్రసాద్, తిరుపతి వ్యాప్తంగా కూడా కూటమి క్లీన్ స్వీప్ చేస్తోంది. ఇక వైసీపీ వారసులందరూ కూడా ఓటమి బాట పట్టారు. ఇది ఓవరాల్గా తిరుపతిలో ఉన్నటువంటి పిక్చర్.